Welcome to our channel MPC Foundation Academy. In this physical science subject 10th class chapter number 2 chemical equations part 4. In this video we will learn about the mole and applications of mole seizure. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు 10 మందికి షేర్ చేయండి. మీ లైక్లు మీ షేరింగ్ల వల్ల నేను ఇంకా కూడా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడానికైతే అవకాశం దొరుకుతుంది నాకు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మోల్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ that containing some number of molecules or atoms or radicals or ions, as there are atoms in exactly 12 grams of carbon 12. See, ఇప్పుడు ఏమంటాడంటే మోల్ అంటే డెఫినేషన్ ఎట్లా చెప్పాలంటే మోల్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కంటైనింగ్ ద సమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ molecules or radicals as there are atoms in exactly 12 grams of carbon 12. అంటే 12 grams of carbon 12లో 12 grams of carbon కనుక తీసుకున్నట్టయితే 12 grams of carbon ఆటంలో ఎన్నైతే కార్బన్ ఆటమ్స్ ఉంటాయో దాన్ని మనం ఏమనాలి, మోల్ అనాలి. Mole is nothing but the amount of substance that contains as many particles as atoms exactly present in 12 grams of carbon 12 atom. 12 grams of carbon atomలో ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో అన్ని ఆటమ్స్ సంఖ్యను మనము మోల్ అని చెప్తాం. సింపుల్గా ఏం చెప్తున్నానా, 1 mole is nothing but the amount of substance that contains as many particles as atoms exactly present in 12 grams of carbon atom. ఓకేనా, 12 grams ఆఫ్ కార్బన్ ఆటంలో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో దాన్ని మనం ఏమనాలి, మోల్ అని చెప్పాలి. మరి మోల్ అనేది దేనికి సమానము అంటే 1 mole of a substance ఈజ్ ఈక్వల్ టు 6.022 or 6.023 into 10 to the power of 23 నెంబర్. ఓకే, దిస్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ ద సైంటిస్ట్ అవగాడ్రో. దట్స్ వై దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ అవగాడ్రో నెంబర్. This is represented by the letters capital N or NA. ఓకేనా, దిస్ ఈజ్ ద మోల్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మోల్ యొక్క అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఉందా, రైట్, చూద్దాం ఇక్కడ, తర్వాత అక్కడికి వెళ్దాం. చూద్దాం. మోల్ ఈజ్ నథింగ్ బట్ here 3 applications. First one is mass application, second one is number application, third one is volume application. In terms of volume చెప్తా నేను. ఫస్ట్ మాస్. మోల్ అంటే ఏం లేదు, 1 mole of any atom is nothing but గ్రామ్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ని గ్రామ్స్లో చెప్తే అది 1 mole ఆఫ్ ఆటమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ని మనం గ్రామ్స్లో చెప్తే దాన్ని 1 mole ఆఫ్ మాలిక్యూల్ అంటాం. గ్రామ్ ఫార్ములా మాస్, ఏదైనా ఒక ఫార్ములా మాస్ని గ్రామ్స్లో చెప్తే దాన్ని 1 mole ఆఫ్ ఫార్ములా అంటాం. 1 mole ఆఫ్ ఫార్ములా అంటాం. గ్రామ్ కాంపౌండ్ మాస్, ఏదైనా కాంపౌండ్ యొక్క మాస్ని గ్రామ్స్లో చెప్తే దాన్ని 1 mole ఆఫ్ కాంపౌండ్ అంటాం. ఏం లేదు, ఏదైనా మనం తీసుకున్న దాని యొక్క మాస్ని మనం గ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని 1 mole అంటాం. దాన్ని మోలార్ మాస్ అంటాం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మోలార్ మాస్ ఆఫ్ ఆటమ్ అంటాం, సెకండ్ దాంట్లో మోలార్ మాస్ ఆఫ్ మాలిక్యూల్ అంటాం, థర్డ్ దాంట్లో మోలార్ మాస్ ఆఫ్ ఫార్ములా అంటాం, ఫోర్త్ దాంట్లో మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ అంటాం. ఏదేమైనా జరగదు. హియర్ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ ద గ్రామ్ అటామిక్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్ ఎక్స్ప్రెస్ ఇన్ గ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ 1 mole ఆఫ్ ఆటమ్. మాలిక్యులర్ మాస్ ఎక్స్ప్రెస్ ఇన్ గ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ నథింగ్ బట్ 1 mole ఆఫ్ మాలిక్యూల్. Formula mass expressed in grams is nothing but gram formula mass, that is nothing but 1 mole of formula.
Compound mass, any compound mass expressed in grams is nothing but gram compound mass, that is nothing but 1 mole of compound. Okay, this is the mass over. Next I am taking what here? Number. Next I am taking what here? Number. Now only completed. Mole is nothing but one number. That number is proposed Avogadro, that is called NaRN. NaRN. This number is called Avogadro number. How much number is there? 6.022 into 10 to the power of 23 is number. This number is nothing but 1 mole. Okay, when you are compare the, when you are explain the how many number of atoms present in 1 mole means how many number? 6.022 into 10 to the power of 23 atoms. Okay, in case atoms means so atom. Molecules also, 1 mole of molecules is equal to how many number? These many number, Avogadro number of molecules. How much? 6.022 into 10 to the power of 23 molecules. 1 mole electrons means how many electrons? 6.022 into 10 to the power of 23 electrons. 1 mole of apples means how many apples? 6.022 into 10 to the power of 23 apples. 1 mole of carbon dioxide molecules means how many carbon dioxide molecules? 6.022 into 10 to the power of 23 carbon dioxide molecules. Yes or no? Yes. Here century is meaning but 100. Mole is nothing but 6.02 into 10 to the power of 23. Simple. Okay na? Century years means 100 years. Century runs means 100 runs. Like that only. Avogadro number of molecules means 6.022 into 10 to the power of 23 molecules. Avogadro number of atoms means 6.02 into 10 to the power of 23 atoms. This is the number. First to mass over, next to number over, next to volume. Molar volume or molar volume. ఫస్ట్ ఇది ఏంటి అన్న గ్రామ్స్లో చెప్పేసినాం. సెకండ్ది మోల్ అంటే ఒక నెంబరు, ఆ నెంబర్ని అవగాడ్రో అనే సైంటిస్ట్ మనకు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అవగాడ్రో నెంబర్ అంటాం. దాన్ని NA లేదా Nతో చూపిస్తాం. ఆ నెంబర్ వాల్యూ ఎంత? 6.022 into 10 to the power of 23 అని చెప్తాం. నువ్వు ముందర ఏం తీసుకుంటే అన్ని ఇన్ని ఉంటాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంచరీ యాపిల్స్ అంటే ఎన్ని యాపిల్స్? 100 యాపిల్స్. అదేవిధంగా ఇన్ని మోల్ యాపిల్స్ అంటే ఎన్ని యాపిల్స్? 6.022 into 10 to the power of 23 యాపిల్స్. ఇవి ఏది తీసుకుంటే అది వస్తుంది. అంటే ఏ పార్టికల్ తీసుకుంటే ఆ పార్టికల్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాం ఇక్కడ మరి? వాల్యూమ్. మరి వాల్యూమ్ గురించి మాట్లాడేటప్పుడు వాల్యూమ్ను మనం సాధారణంగా ఘన పదార్థాల కంటే కూడా వాయు పదార్థాలకి, ఇక్కడ గ్యాసెస్కి ఎక్కువగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం గ్యాసెస్కి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే స్పేస్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి. మరి ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్, 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్, 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ occupied 22.4 liters of volume or 22,400 milliliters of volume. Yet, this is important, at STP conditions, okay, at STP conditions 1 mole of any gas occupies 22.4 liters of volume or 22,400 milliliters of volume. What is mean by STP? STP nothing but standard temperature and pressure. Standard temperature and pressure. Then sometimes NTP also. Normal temperature, both are same. Normal temperature and pressure. Now what is the value of standard temperature? Standard temperature is equal to how much? 0 degrees Celsius. That is equal to 273 Kelvin. That is equal to 273 Kelvin. Standard temperature value how much? 0 degrees Celsius. That is equal to 273 Kelvin. Standard pressure value 760 millimeters of mercury, okay, or 76 centimeters of mercury, or 1 atmosphere, This is the values of standard pressure. Standard temperature is nothing but what here? 273 Kelvin. Standard temperature is nothing but 0 degrees Celsius. Here one more temperature. Absolute temperature is another one. Absolute temperature is 0 Kelvin. Minus 273 degrees Celsius. This is another thing. Okay na? This is standard temperature. Okay. At standard temperature and pressure, the 1 mole of any gas occupies how much volume? 22.4 liters of volume or 22,400 milliliters of volume. Here three conditions. Gas is must and should. Standard temperature and must and should. Volume also you should remember. Okay. STP values you should remember. 1 mole of gas is you should remember.
volume also you should remember. Okay, now this is the volume of mole, volume of 1 mole, volume of 1 mole. చూడండి ఇక్కడ మనము ఒక మోల్ వాయువు అనేది స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెల్విన్ దగ్గర, మరియు ప్రెషర్ ఎంత అంటే 760 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ లేదా 76 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ లేదా ఒక అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర 22.4 లీటర్స్ లేదా 22,400 మిల్లీ లీటర్స్ యొక్క ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది. ఎవరు ఆక్రమిస్తారు? 1 మోల్ ఆఫ్ గ్యాస్. ఎప్పుడు? ఎస్టీపీ కండిషన్స్లో ఎంత ఆక్రమిస్తుంది? 22.4 లీటర్స్ లేదా 22,400 మిల్లీ లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం? మోలార్ వాల్యూమ్ అంటాం. ఏమంటాం? మోలార్ వాల్యూమ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. మనకేం చేయాలంటే ఈ మూడిటికి ఖచ్చితంగా అర్థమైతే ఒకదానితో ఒకటి మనం ఈజీగా రిలేషన్షిప్ లేదా కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? చూద్దాం. ఇప్పటిదాకా చెప్పింది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మోల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? గ్రామ్ అటామిక్ వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటమ్స్, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ ఈజ్ బట్ మోలార్ మాస్. ఓకే, నౌ వన్ కంప్లీటెడ్. నంబర్ ఆఫ్ పార్టికల్స్, హౌ మచ్? 6.02 to 24 of 23 particles. This is Avogadro number. Next, molar volume at STP conditions. 1 mole of any gas occupies 22.4 liters, 22,400 milliliters అని చెప్తున్నాం మనం. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ వాల్యూ ఎంత చెప్పాను నేను? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ P is equal to 760 mm of Hg, mercury 776 centimeters of mercury, 1 atmosphere. This is the standard temperature and pressure. Temperature is equal to 273 degree Kelvin, that is equal to 0 degree Celsius, that is equal to 0 degree Celsius. T is equal to 273 Kelvin or 0 degree Celsius. This is the standard temperature value. Next, 1 mole of any gas at STP conditions, how much volume here occupies? 22.4 liters or 22,400 milliliters of volume at STP conditions. Okay na? See here, according to this reaction, one carbon reacts with one molecule of oxygen, it gives 1 molecule of carbon dioxide. In this equation, reactants carbon and oxygen are there, products are CO2 are there. What is the ratio? Ratio, how to consider the ratio? The coefficient, you have to consider the coefficient here. Coefficient, the carbon coefficient, how much here? 1 carbon. Oxygen coefficient, how much here? 1 carbon oxygen, gives rise to 1 CO2. That's why you have to, this is coefficient. Ratio is equal to 1:1:1. 2H2 plus O2 gives rise to 2H2O. This is one more reaction. Okay, here coefficient how much? 2. Here how much? With 1. Here how much? 1. Here how much? 2. Now ratio is equal to 2:1:2. 2:1:2. Okay now, this is in this. Atomic mass of carbon how much? 12 U. Molecular mass of oxygen 32 U. Molecular mass of carbon dioxide 44 U అనే మనము చెప్పుకున్నాం ఇంతకు ముందే. Next, molar mass of carbon 12 grams. Molar mass of oxygen molecule 32 grams. Here molecule, we have to take molecule. Molecule means how many oxygen atoms are there? 2. 1 oxygen means 16 grams atom. 2 oxygen means total molecule 32. Total carbon dioxide how much? 44 grams. Okay, see here. To burn 12 grams of carbon, according to this reaction, 12 grams of carbon is react with how much? 32 grams of oxygen, and it gives 44 grams of carbon dioxide. Okay, above reaction I am writing carbon plus oxygen, it gives rise to carbon dioxide. Means here 1 mole of carbon is nothing but 12 grams of carbon. 1 mole of oxygen molecule is nothing but 32 grams of oxygen molecule, gives rise to 44 grams of carbon dioxide molecule. It means 1 mole of carbon dioxide gives the. Okay na? Next, here observe, here in this reaction carbon dioxide is gas and carbon dioxide is gas. That's why in this reaction how many moles of carbon dioxide will be released? 1 mole of carbon dioxide released. 1 mole of carbon dioxide is nothing but how many grams? 44 grams. How many number? 6.022 into 10 to the power of 23 CO2 molecules. CO2 molecules.
that occupies how much volume? 22.4 liters of volume. Why? Because this is the gas and this is only 1 mole. Okay, 1 mole of any gas occupies how much? 22.4 liters of carbon volume. ఓకే, చూడండి ఈ రియాక్షన్స్లో మనం ఏం చెప్పొచ్చు, కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్షన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ రియాక్షన్స్లో కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి దాని రేషియో ఎంత తీసుకుంటాం? 1 అని చెప్తాం. ఇంకో ఎగ్జాంపుల్ 2H2 + O2 gives rise to 2H2O అని మనకు తెలుసు. ఇందులో రేషియో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ అప్పుడు రేషియో 2:1:2 అని తీసుకుంటాం. అటామిక్ మాస్ ఎక్స్ప్రెషన్లో చేయాలి, యూనిఫైడ్లో చేయాలి. మాలిక్యులర్ మాస్ అంటే యూనిఫైడ్ మాస్లో చేయాలి. మోలార్ మాస్ అన్న మాలిక్యులర్ మాస్ అన్నా కూడా యూనిఫైడ్ మాస్లోనే చేయాలి. నెక్స్ట్ మోలార్ మాస్ అంటే మాత్రం ఎలా చేయాలన్నా గ్రామ్స్లో చేయాలి. మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటం ఎంత? 12 grams. మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఎంత? 32 grams. ఇక్కడ మాలిక్యూల్ ఉంది. మోలార్ మాస్ ఆఫ్ CO2 మాలిక్యూల్ ఎంత? 44 grams. అకార్డింగ్ టు రియాక్షన్ ఏం చెప్తున్నాం మనము? 12 grams ఆఫ్ కార్బన్ అనేది 32 grams ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్తో చర్య జరిపి 44 grams ఆఫ్ గ్యాస్, మన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ ఏమైంది? 44 grams అంటే ఎన్నికి సమానం? 1 moleకి సమానం. 1 moleకి సమానం. కాబట్టి 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటే ఇక్కడ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. మరి 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ 1 mole ఆఫ్ మాలిక్యూల్ ఎన్ని నెంబరు? అవగాడ్రో నెంబర్ అని వచ్చేసింది. మరి గ్యాస్ కాబట్టి ఎస్టీపీ దగ్గర ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 liters ఆఫ్ వాల్యూమ్ని అయితే ఆక్యుపేషన్ అయితే చేస్తుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 12 grams ఆఫ్ కార్బన్, 32 grams ఆఫ్ ఆక్సిజన్ అండ్ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో నెంబర్. ఎందుకంటే చూడండి ఇక్కడ కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు CO2. హౌ మెనీ మోల్స్ పార్టిసిపేటెడ్? 1 mole. హౌ మెనీ here 1 mole. హౌ మెనీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్? 1 mole. మీన్స్ 1 mole means same. Here 1 mole means here 6.022 into 10 to the power of 23 carbon atoms. Here 6.023 into 10 to the power of 2 or 20 into 10 to the power of 23 oxygen molecules. Here also 6.022 into 10 to the power of 23 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇది మనకు కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ రియేజెంట్. లిమిట్ అంటేనే మనకు అర్థమవుతుంది. లిమిట్ అంటే ఏంటిది? ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం నాన్న? లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సింపుల్. ఇన్ ఏ రియాక్షన్ ద రియాక్టెంట్ అవైలబుల్ లెస్ ఇన్ అమౌంట్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ రియేజెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రియాక్షన్ జరిగేటప్పుడు మనకు రియాక్టెంట్ అనేది ఉన్నదానికన్నా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే A + B అనేది రియాక్షన్లో పాల్గొని C + Dని మనకి ఇచ్చింది. కానీ A ఎంత ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉండాలనుకుందాం. అప్పుడు B ఎంత ఉండాలి? 200% ఉండాలనుకుందాం. కానీ A ఎంత ఉంది? 50% మనకు అవైలబుల్ ఉంది. కానీ B మాత్రం 200% ఉంది. అయినప్పటికీ 200% అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. ఎంత పార్టిసిపేట్ చేస్తుంది? మరి 100%కు 200% అవసరమైతే 50%కి ఎంత అవసరమవుతుంది? 100% పార్టిసిపేట్ చేస్తుంది. అర్థమైందా? దానికి అనుగుణంగానే మనకు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఎప్పుడైనా కెమికల్ రియాక్షన్ అనేది దేని బేస్గా జరుగుతుంది? లిమిట్గా ఉన్నటువంటి రియాక్టెంట్ బేస్గానే జరుగుతుంది. దాన్నే మనం లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తాం. లిమిటింగ్ రియేజెంట్ వెన్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ఎనీ రియాక్టెంట్ ప్రజెంట్ లెస్ అమౌంట్ దట్ అమౌంట్ ఈజ్ కన్సిడర్డ్ టు రెడీ టు రియాక్షన్. ఓకేనా, దట్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ రియేజెంట్. ఇట్ లిమిట్స్ ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఏ ఉంది, బి ఉంది. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సింపుల్గా. యాక్చువల్గా మనకి ఏం రావాలరా బాబు అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కలిపితే మనకు 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అవునా? అంటే 2 హైడ్రోజన్స్ అంటే 2 ఇంటూ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎంత? 2 grams. ఓకేనా? ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ వెయిట్ ఎంత? 32 grams. 2 వాటర్ మాలిక్యూల్స్ యొక్క వెయిట్ ఎంత? 2 ఇంటూ 18 36 grams. ఇక్కడ 2 2 + 4 32. 4 + 32 36. ఇక్కడ 36 సమానమైంది కదా. ఓకే, ఇది కెమికల్ రియాక్షన్. కానీ మనం ఈ రియాక్షన్ జరగాలంటే మనకి ఎన్ని గ్రాముల హైడ్రోజన్ ఉండాలా? 4 grams హైడ్రోజన్ ఉండాలి.
కానీ మనకు రియాక్షన్లో 4 grams హైడ్రోజన్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు, తక్కువ ఉంది, అందుబాటులో లేదు. ఎంత ఉంది అందుబాటులో? ఓన్లీ 2 grams ఉంది. 2 grams హైడ్రోజనే ఉన్నప్పుడు అప్పుడు రియాక్షన్ జరగదంటే జరుగుతుంది. ఎంతమంది జరుగుతుంది? 2 grams మాత్రమే జరుగుతుంది. అప్పుడు ఎట్లా జరుగుతుంది చూద్దాం. 4 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎన్ని గ్రాముల యొక్క ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుతుంది? 32 gramsతో రియాక్షన్ జరుగుతుంది. కానీ మనం ఎంత అవైలబుల్ ఉంది? మనం 50% అవైలబుల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ రియాక్షన్స్లో 2 grams హైడ్రోజన్ పార్టిసిపేట్ చేస్తుంది, దాంతోపాటు 16 grams ఆక్సిజనే పార్టిసిపేట్ చేస్తుంది. మిగిలిన 16 grams ఆక్సిజన్ అనేది పార్టిసిపేట్ చేయదు, అట్లే ఉండిపోతుంది. అప్పుడు రావాల్సినటువంటి వాటర్ ఎంత రావాలా? 36 grams వాటర్ రావాలి. కానీ అప్పుడు ఎంత వస్తుంది? 18 grams వాటరే వస్తుంది. 18 grams వాటరే వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఏమని అర్థము? ఇక్కడ ఈ టోటల్ రియాక్షన్ అనేది దేనిపై డిపెండ్ అయ్యి ఉంది? ఈ 2 grams తక్కువ కావడం వల్ల ఇది తక్కువ పార్టిసిపేట్ చేసింది, వచ్చింది కూడా తక్కువనే వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే లిమిటింగ్ రియేజెంట్ ఆధారంగానే మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? అది కాన్సెప్ట్. దిస్ ఇస్ ద లిమిటింగ్ రియేజెంట్. ఓకే, థ్యాంక్ యూ.